ఈ ప్లేస్ ఏంట్రా బాబు వెలుగుంది. ఇదే టీ టైంలో కరెంట్ పోయింది. రే మహేష్ ఎక్కడ ఉన్నావు? ఈ టైంలో ప్రాంక్లు ఎందుకురా? రే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? పడుకున్నారా? అందుకే ఎత్తలేదు. అయినా అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేసావు? ఏమరా ఏం తెలియకపోయినా డైటింగ్ చేస్తున్నావు? సరదాగా ఉందా నీకు ఇదంతా? అసలు దేని గురించి బే చెప్తున్నావు? నిన్న రాత్రి జరిగిన దాని గురించి. నిన్న నైట్ అసలు ఏం జరిగిందే? నిన్న రాత్రి నువ్వే కదరా ప్రాంక్ చేసావు. నైట్ అంతా నీతోనే ఉన్నా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మెసేజ్ చేయమన్నావు. నేనెప్పుడు చెప్పాను రా? మరి నువ్వు చెప్పకపోతే దేం చెప్పుద్దా ఏంటి? అదేంటి నిన్న రాత్రి నువ్వు నేను కలిసే వెళ్ళామా? నిన్న నువ్వు భయపడినట్టున్నావు. కావాలంటే ఒకసారి మీ అమ్మని అడుగు. సరే. అసలు ఈ కెమెరాలో ఏముంది? కెమెరా కూడా ఆన్ అవ్వట్లేదు. ఒకసారి దీని మెమరీ కార్డ్ని ల్యాప్టాప్లో వేద్దాం. అంతా ఈ కెమెరా వల్లే. అమ్మా నేను కాలేజ్కి వెళ్ళి వస్తా. ఈవినింగ్ నుంచి చూస్తున్నారా నేను? ఏముంది అసలు? ఎందుకు అలా ఉన్నావు? రే అరే ఏమైందిరా టెన్షన్గా ఉన్నావు? అరే నేను నాకు కెమెరా దొరికిందిరా. అవునా? ఆన్ అవుతుందా? ఆన్ అవ్వట్లేదు కానీ అందులో నా ఫొటోస్ ఉన్నాయి. నీకెవరు తీస్తారా? ఏమోరా నాకేం తెలుసు, మన కాలేజీలో అయి ఉంటాడు. అయిండొచ్చురా. నాకు చాలా భయం వేస్తుందిరా. సర్లే నేను ఇంటికి వెళ్ళి మెసేజ్ చేస్తాను. బాయ్.
చెప్పురా. అరే ఈరోజు కూడా నాకెవరో ఫొటోస్ తీసినట్టుగా ఇందులో వచ్చారా? అవునా? వాట్సాప్ చేయము ఒకసారి. పెడుతున్నా. రే ఏదేదో అవుతుందిరా నా ల్యాప్టాప్ ఇప్పుడు. ఆగు. మళ్ళీ నార్మల్ అయిపోయిందిరా. నీ అమ్మ అదేంటి లేదురా. నేను నీకు జరిగింది కదా ఈరోజు మళ్ళీ అలా అనిపిస్తుంది. అంతే అంటావా? నువ్వేం భయపడకు. ఎవడో మన కాలేజ్ వాడే కలికేసి హ్యాక్ చేసి ఉంటాడు. ఏదైనా యాంటీవైరస్ ఎక్కించుకో, సేఫ్గా ఉంటుంది. సరే అయితే. సరే ఉంటానైతే, ఎక్కువ టెన్షన్ తీసుకోకు. బాయ్. ఓకే బాయ్. అతనెవరో నాకు చాలా వింతగా కనిపించాడు. అతనెవరో కనుక్కోవడానికి చాలా ట్రై చేశాను. చాలామందిని అడిగాను, కానీ అతను ఎవరికీ తెలియదు. తమ్ముడు, ఈ ఫోటోలో ఉన్న అతన్ని నువ్వు చూసావా? బ్రో తెలీదు బ్రో. బ్రో చెప్ బ్రో. ఇతన్ని మీరు ఎక్కడైనా చూసారా? లేదు బ్రో. అన్న ఇతను మీకు తెలుసా? లేదు బ్రో. చివరిగా నేను అతన్ని వెతుకుతున్న సమయంలో నా ల్యాప్టాప్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే దయచేసి ఈ కెమెరాని వదిలేయండి. నాకు కూడా ఇలానే దొరికింది. మొదట సరదాగానే అనిపించింది, కానీ ఆ తర్వాత అందులో నా ఫొటోస్ రావడం జరిగింది. దూరం నుంచి ఎవరో నన్ను చూస్తున్నట్టు ప్రతి ఫోటోలో ఒక విచిత్ర మనిషి. కానీ ఎవడికి వాడు కనిపించలేదు, ఎందుకంటే వాడు బయట ఉన్నవాడు కాదు. వాడి కెమెరాకి నెక్స్ట్ ఓనర్. ఈ కెమెరాకి ఒక రూల్ ఉంది. దానికి పట్టుకున్నవాడు స్లోగా ఆ విచిత్ర మనిషిలాగా మారిపోతాడు. అది చాయిస్ కాదు, అది ప్రాసెస్. మొదట ఫొటోస్ వస్తాయి, తర్వాత నిద్రపోతుంది, మెమొరీ పోతుంది, మనం ఏం చూస్తున్నామో మనకే తెలియదు. కానీ ఆ కెమెరాకి అన్నీ తెలుసు. ఒకరోజు నాకు ఈ కెమెరా దొరికింది. దొరికిన రోజు నాకు తెలియకుండా నన్ను ఎవరో కొన్ని ఫొటోస్ తీశారు. అప్పుడే నాకు అర్థమైంది, ఈ కెమెరాకి ఒక విచిత్ర మనిషి కావాలి. ప్రతిసారి ఒక ఓనర్ని మార్చి ఇంకొకరిని క్రియేట్ చేస్తుంది. నా ముందు ఇంకొకడు, ఇప్పుడు నేను, నా తర్వాత నువ్వు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ కెమెరా ప్రాసెస్ని పెట్టిన పగని ఆపడం ఇంపాసిబుల్. అండ్ ఇదొక లూప్. కంటిన్యూ అవుతూనే ఉంటుంది.